సరే. అందరికి నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో అప్పుడు అధికారంలో రావడానికి 2019లో మద్యపాన నిషేధం చేస్తాం అని హామీ ఇచ్చారు. మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని అప్పుడు మేము ప్రజలు కూడా అనుకున్నాం. కానీ వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఇప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మద్యపాన నిషేధం చేయకపోవడానికి ప్రధాన కారణం ఇప్పుడు మద్యం కుంభకోణం, ముడుపులు, వేలాది కోట్లు దోచుకున్నారు. ఆ మాయ, ఆ మోసం, ఆ మత్తు, ఆ మజా, ఆ డబ్బు ధన ప్రవాహం వల్లే ఆ రోజు వైసీపీ గత ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయలేదని మేము సూటిగా వైసీపీని అడుగుతున్నాం. వైసీపీ వారికి ఆ ఒక్కదాంతోనే కాదు, గత వాళ్ళ అన్యాయపు దుర్మార్గపు అసమర్థత, దోపిడీ దోచుకునే పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా, అటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా అనారోగ్య ఆంధ్రప్రదేశ్ చేసి చెత్త పరిపాలన అందించారు. దానివల్ల వాళ్ళకి ధనమే తప్ప జనం అక్కర్లేదు అని వాళ్ళు నిరూపించుకున్నారు. దానికి ప్రధాన ఉదాహరణే ఈరోజు మద్యం ముడుపుల్లో ఒక్కొక్కరుగా వైసీపీ నాయకులు అరెస్టులు. గతంలో వైసీపీ వారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్రమ అరెస్టులు చేశారు, అన్యాయపు అరెస్టులు చేశారు, ఏ ఒక్క ఆధారం లేకుండా చేశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని ఆధారాలతో అరెస్టులు చేస్తున్నాం. వైసీపీ ఎంపీ నిన్న మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఈ అక్రమ మద్యమ ముడుపుల వ్యవహారంలో. పక్కా ఆధారాలతో ఇది అసలైన అరెస్టు. మేము అన్యాయంగా అక్రమంగా ఆయన అరెస్ట్ చేయలే. పూర్తి సాక్ష్యాధారాలతో సిట్ ఆయన అరెస్ట్ చేసి హాజరుపరచడం జరిగింది. కానీ గతంలో వైసీపీ వారు ఏం చేశారు? మా అధినాయకుడు, అప్పటి ప్రతిపక్ష నేత, రాష్ట్ర భవిష్యత్తు సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే 3 సార్లు అప్పటిగా ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు 4వ సారి చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అక్రమ అరెస్టు కాదా? అన్ని కనీసం ఏ విధమైన ఆధారం లేకుండా 53 రోజులు జైల్లో పెట్టారు. కనీసం ఆ కేసుపై ఏమైనా మీరు నిరూపించారా? అదే అక్రమ అరెస్టు అంతే తప్ప ఇప్పుడు ఆధారాలతో పకడ్బందీగా కక్ష సాధింపు అయితే మాకేం లేదు ఎవరి మీద, వైసీపీ వాళ్ళ మీద. మీరు చేసిన దుర్మార్గపు దోచుకునే ఆ ధనాన్ని ప్రజలకు మళ్ళీ మీరు చేసింది ప్రజాద్రోహం. వైసీపీ చేసింది ప్రజాద్రోహం. ఎందుకంటే ప్రజలు నమ్ముకుని ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు హామీలు గాలిలోకి వదిలేసి మద్యపాన నిషేధం మానేసి ఈ దొంగ డబ్బుల కోసం, ఈ దొంగ ఎత్తుగడలతో అన్యాయంగా ప్రజల నుంచే మళ్ళీ ఆ డబ్బును దోచుకున్నది మీరు ప్రజాద్రోహం. అందుకే మీరేమన్నారు? మద్యపాన నిషేధం చేసి మేము మళ్ళీ ఓట్లు అడుగుతామని చెప్పడం 2019లో చెప్పి మిమ్మల్ని నమ్మి విశ్వసించి ప్రజలు గెలిపిస్తే దాన్ని ఈ డబ్బుకి, ఈ ముడుపులకి, ఈ లంచాలకి మెక్కి మళ్ళీ కక్కలేక మింగలేక మీరు ఆ మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టారు. మాట తప్పి మడమ తిప్పింది మీరు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ప్రజలు మాత్రం ఎప్పుడు విజేతలు వాళ్ళే. వాళ్ళ మాట తప్పలే, మడమ తిప్పలే. ఏదైతే మీరు చెప్పారో మద్యపాన నిషేధం చేసి ఓట్లు వెళ్ళడానికి వస్తామని మీరు చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని వాళ్ళ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా వైసీపీ మనకు మోసం చేసింది, మమ్మల్ని అన్ని విధాలు దెబ్బ కొట్టిందని మీకు ఓటు అనే ఆయుధంతో ప్రజలు మిమ్మల్ని ఘోరంగా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు వైసీపీ వాళ్ళు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసేశారు మమ్మల్ని అని, అన్యాయంగా చేశారని. ఆ రోజు మా ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అక్రమం కాదా? అలాగే ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా నిరంతరం ప్రజా క్షేమం కోసం, ప్రజా సమస్యలపై పార్టీ బలోపేతం కోసం శ్రమించిన ఇప్పటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కింజరా పచ్చినాయుడు గారి అక్రమ అరెస్ట్ కాదా అని సూటిగా అడుగుతున్నాం. అలాగే అప్పటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు పియూసీ చైర్మన్, ఆమదాల శాసనసభ్యులు అన్న కోన రవికుమార్ గారు నిరంతరం ప్రజా సమస్యలో పోరాడితే ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది, అది అక్రమ అరెస్ట్ కాదా? విశాఖపట్నంలో అట్లాగే అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్తున్న జనసేనాని ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని
నడి రోడ్డుపై కూర్చోబెట్టింది. ఇది ధర్మమా? ఆయన్ని ఎలా ఇబ్బంది పెట్టారో వైజాగ్లో ప్రజలు మర్చిపోలే, మీరు మర్చిపోయారేమో. ఇవన్నీ అక్రమాలు కాదా? అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, నిరంతరం ప్రజల కోసం పోరాడే గ్లోబల్ యాంగ్ లీడర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే ఇటు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అడ్డుకోవడం నిజం కాదా? ఆయన అడ్డుకోవడమే కాకుండా హౌస్ అరెస్టులు కూడా చేయడం నిజం కదా? అట్లాగే శ్రీకాకుళం శాసనసభ్యులు నిరంతరం ప్రజల కోసం శ్రమించే గుండు శంకర్ గారిని, అట్లాగే కూటమి నాయకులందరినీ అప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతుంటే మమ్మల్ని కూడా హౌస్ అరెస్టులు చేసి కనీసం బయటికి కూడా రాకుండా అడ్డుకున్న దుర్మార్గపు పాలన చేసింది మీ వైసీపీ కదా. ఈరోజు మేమేమి మీలా ప్రవర్తించట్లేదే, మీకు అనుమతులు ఇస్తున్నాం కొన్ని షరతులు పెట్టి. ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, మీ పర్యటనలు మీరు చేసుకోండి అని చేస్తుంటే మీరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు కానీ ప్రవర్తిస్తున్నారు. ఈరోజు మీలా హౌస్ అరెస్టులు మేమేం చేయట్లే, మిమ్మల్ని మేము అడ్డుకోవట్లే. ఎందుకంటే మేము కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మమ్మల్ని నమ్మి విశ్వసించి ఎన్నుకోమని ఉన్నారు కాబట్టి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ విధంగా ముందుకెళ్తున్నాం తప్ప మీలా రాజారెడ్డి గారు రాజ్యాంగం ముందుకు పోలే. ప్రజలు అందరికంటే తెలివైన వారు, నిరంతరం అన్నీ గమనిస్తుంటారు. మీరు అనుకుంటారేమో మనం ఎన్ని అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అరాచకాలు, భూ కబ్జాలు చేసినా మనకేం కాదని. కానీ ప్రజా న్యాయస్థానంలో ఖచ్చితంగా ఎవరు ఎటువంటి తప్పులు అరాచకాలు చేసినా వాళ్ళు శిక్ష వేయడం ఖాయం. వాళ్ళ పని వాళ్ళు చాలా సైలెంట్గా చేస్తారనడానికి